మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటే యువత ఆమెడ దూరం పరిగెడుతున్న పరిస్థితి. తమ పల్లెలను విడుతూ తమ పంట భూములను వదిలేస్తూ పట్టణాల వైపు పరిగెడుతున్నారు. ఈ సమయంలోనే 8-10 దాటిన వయసులో కూడా యువకులతో ఉరిమే ఉత్సాహంతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా ఇస్తున్నారు. మనం చూపించబోయే ప్రస్తుతం ఈ రైతు ఎవరో కాదు, దివంగత ఐజీ పొరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు పొరెడ్డి మసూద్ రెడ్డి గారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. అసలు ఈ వ్యవసాయంపై ఆయనకు మక్కువ ఎలా ఏర్పడింది, ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఇంత లేటు వయసులో కూడా ఈ వ్యవసాయం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది, అదేవిధంగా ఈ తరం రైతులకు వారు ఇచ్చే సలహాలు సూచనలు వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇంత లేటు వయసులో కూడా వ్యవసాయం చేయడానికి మీ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వస్తాం? భగవంతుడు ఇచ్చిన శక్తి ఉంది. రెండవది, అసలు మొదట నేను వ్యవసాయంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కూడా అందరూ విరక్తిగానే ఉంటారు, ఎవరికి వ్యవసాయం చేయాలని లేదు. అప్పుడున్న పరిస్థితులు కూడా అట్నే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల వ్యవసాయం లాభసాటిగానే ఉంది. కష్టపడి చేసుకోగలిగితే వ్యవసాయం చాలా, ఎందుకంటే పెరిగిన ధరలు, పంటలకు ధరలు పెరిగినాయి. కష్టపడి పని చేసుకుంటే చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయంకు రావాలనే ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం ఎప్పటికీ కన్నతల్లి లాంటిది. ఒకసారి పోయినా, ఒకసారి పెరిగినా తగ్గినా ఎప్పటికీ శాశ్వతంగా మనిషిని పూర్తిగా కుంగిపోకుండా కాపాడగలిగేది వ్యవసాయం. అంటే ఎంతకాలం నుంచి మీరు వ్యవసాయం సాగు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏ పంటలు ఉన్నాయి సార్? నేను 1965 నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. 65 నుంచి ఇప్పటి వరకు. ఇంతకుముందు జామ తోటలు, నిమ్మ తోట, బత్తాయి తోట అవన్నీ ఉండేవి. వాటి వయసు అయిపోయింది, తీసేసినాం. ఇక జామ తోట, ఒక మామిడి తోట ఒకటి, దీనికి 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. అందుకని అవి ఉంచిన వస్తుంది. ఇక మిగతాదంతా ఒక 30-40 ఎకరాలు వరి వేస్తాం. ఇది SRS కెనాల్ వస్తుంది మాకు, ఆ కెనాల్ కింద వరి వేస్తాం, ఆ వరి పంట పండిస్తాం. అంటే గతంకి 65 కాలానికి ప్రస్తుత కాలానికి వ్యవసాయంలో ఏం తేడా గమనించారు? ఇప్పుడే వ్యవసాయం చాలా బాగుంది, అన్ని పరిస్థితులు అనుకూలించి. కాకపోతే ఒకసారి లేబర్ ప్రాబ్లమే ఉంది తప్ప వ్యవసాయం పంట పండియగలిగే శక్తి ఉన్నోడికి వ్యవసాయం చాలా బాగుంది. వ్యవసాయం చేయడమే మంచిది. చాలామంది పెద్ద పెద్ద యువకులు, గ్రాడ్యుయేట్స్ కూడా ఈవెన్ వ్యవసాయం వైపు అట్రాక్ట్ అవుతుంటారు. దీనికంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, తర్వాత వ్యవసాయంలో వచ్చే పెద్దగా కోటీశ్వర్లకు లాగా రాకుండా వెనకట నేను వ్యవసాయం చేసేప్పుడు ఏదో అట్లా మామూలుగా ఉండేది. ఇప్పుడైతే ఒక మనిషి వ్యవసాయం చేసుకుంటే స్వతంత్రంగా చాలా సంతోషంగా బతకగలుగుతాడు. అది నా అభిప్రాయం. ఎందుకు వెళ్తున్నట్టు సార్ చాలా మంది పట్టణాల వైపు చూస్తారు యువకులు, సరే పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ఇంకా దేనికోసం ఇది చేయలేకను. చాలా మంది యువకులు కూడా మీరు అన్నట్లు 25% వ్యవసాయం పైన ఆసక్తి ఉంటే 75% బయటకు వెళ్తున్నారు. ఎందుకు అంటే దానికి కారణం ఒకటే, కష్టం ఈ అడవుల్లో తిరిగే చేతగాక, సోమరిపోతున్నాను అలవాటు పడి పని చేయ చేతగాక. నేను పూర్వకాలంలో రాజగోపాల్ రెడ్డి అని ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉండే. ఆయన ఉన్నప్పుడు రైతు సదస్సులు పెడితే రైతు సదస్సులకు పోయినప్పుడు అక్కడ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఆయన అప్పుడున్న పరిస్థితిలో ఆ రాజగోపాల్ రెడ్డి గారే చెప్పిండు, ఏమైనా మీ అబ్బాయి ఏం పని చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడు సార్ అంటే, వానికి ఎవడు పిల్లని ఇవ్వడానికి ముందుకు కూడా రాలేదు, పిల్లని కూడా ఇవ్వలేదు ఈవెన్ వ్యవసాయం చేస్తాడంటే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వ్యవసాయదారులకే పిల్లని ఇవ్వాలనే ఆలోచనకు వస్తున్నారు. కొంచెం మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయం చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకా దానికి తోడు మెకనైజేషన్ అవుతుంది, అన్ని రకాల మిషన్లు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయమే చాలా మంచిదని నా అభిప్రాయం. అంటే ఇక మీ కుటుంబ విషయానికి వస్తే ఏంటి, నాన్నగారు మీకు అదే వ్యవసాయం నేర్పారా? మీరు ఎట్లా వ్యవసాయం చేసుకున్నారు? నాకు ఏమి నేర్పలేదు. మా నాన్నగారు చనిపోయేంత వరకు నేను చదువుకోవడం తప్ప నాకు అసలు ఎప్పుడూ ఒకసారి అలా టప్పగా ఈ పొలం కాడికి వచ్చేటోండి. ఆయన 1964లో చనిపోయినారు. నేను 65లో చదువు వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ వ్యవసాయం, ఇక నేను ఇద్దరే అన్నదమ్ములం, నేను పెద్దోడిని కాబట్టి నేను వ్యవసాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చిన. ఇక వ్యవసాయం చేస్తూ అట్లనే పడి ఉన్నాను. ఉన్నాయి. మీ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారికి వ్యవసాయంలో వచ్చేవారా మీ తోడుగా ఎప్పుడైనా? ఎప్పుడన్నా ఏదో పని మీద వచ్చేది, కానీ ఆయనకు అసలు ఈ భూమి ఎవరిదో కూడా తెలియదు. నా భూమిలో పోకుంటే ఈ భూమి ఎవరిది అన్న, ఈయన తోట ఈ పెసర చేను బాగుంది, చాలా బాగుంది, ఇది ఎవరిదని అడిగిండు. అయ్యో ఇది మనదే.
అంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు, ఆయన కొడుకు ఉండు ఇప్పుడు వాడు ఆడికి కూడా ఇంట్రెస్ట్ లేదు, ఒకడే కొడుకు, వాడు కూడా రారా చూడు ఎప్పుడన్నా అంటే రాడు చూడడు, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎవరు ఇప్పుడు సరిగ్గా నేనంటే ఇన్నేళ్ళ నుంచి అలవాటు పడ్డా కాబట్టి ఇక వేరే ఈ వయసులో ఇంకేమీ చేయలేను కాదు. కాబట్టి ఒకప్పుడు నేను సుధా బ్యాంకులో వైస్ చైర్మన్గా ఉంటుంది సూర్యాపేట ప్రభుత్వం. అది మేళా సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే. ఆయన కూడా అడిగింది ఇట్లా అడిగితే నేను వ్యవసాయం ఎందుకు మీరు BA చదువుకొని వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు అంటే చెప్పింది నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అంటే ఆయన సప్పట్లు కొట్టి ఇప్పుడు కూడా BA చదివి వ్యవసాయం చేస్తుందంటే మన వైస్ చైర్మన్ చాలా గొప్పవాడని నాకు సన్మానం చేసి పెద్ద సన్మాన పత్రం అవన్నీ ఇచ్చిండ్రు. వ్యవసాయం చేయడం నాకు కూడా చాలా ఇష్టం అండి అని ఆయన చెప్పేటోడు. అట్లా నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వ్యవసాయం మీదనే ఉండే. సరే తర్వాత కొన్ని రోజులు ఉడిదుడుకులు వచ్చినాయి, ఇబ్బంది పడ్డాము, అంత అయిపోయింది. ఇప్పుడైతే ఏం పర్వాలేదు. ఇప్పుడైతే మీరు అపారమైన అనుభవం వ్యవసాయంలో ఉంది కదా, మీరు గుర్తించుకోదగ్గ గర్వించదగ్గ ఎప్పుడైనా అటువంటి సంఘటనలు ఎదురయ్యాయి వ్యవసాయ రంగంలో? అట్లనే ఉంటాయండి ఇక ఇవన్నీ. మనం గుర్తుంటే పంటలు పండేది బాగానే. అది ఈనాడు పేపర్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసేటోళ్ళు, జొన్న పంట వేసి జొన్న చాలా బాగా పండేది ఇక్కడ. ఇప్పుడు నేటి యువతకు కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చిన యువ రైతులకు మీరు ఒక అపారమైన అనుభవం గల రైతుగా ఏం సలహా ఇస్తారు వాళ్ళకి? నాకు సలహా అయితే ఓపిక ఉంటే వ్యవసాయానికి చేయడమే మంచిది. దానికంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలకు ఏ నిమిషంలో ఏమవుతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అయినా ఉద్యోగాలు కూడా దొరకట్లేవు ఉద్యోగాలు. దానికంటే ఉత్తగుండి నేను ఏం చేస్తున్నాయంటే అది గ్రూప్ రాస్తున్నా, అది రాస్తున్నా, ఇది రాస్తున్నా చేసి వాడి జీవితం పాడు చేసుకునే కంటే ఆ ఉన్న 4 ఎకరాలు 5 ఎకరాలలో ఈవెన్ కూరగాయలు పండించుకున్న చాలా చక్కగా బతకొచ్చు. టౌన్లో అమ్ముకుని కూరగాయలు బతకొచ్చు. కాబట్టి ఇప్పుడు సోమరిపోతుతనం వదిలిపెట్టి వ్యవసాయం చేసుకుంటే చాలా మంచి లాభాలు ఉన్నాయి. మంచిగా బతకొచ్చు. కష్టపడాలి. సోమరిపోతనం లేకుంటుంటే ఎవరికైనా అభివృద్ధిలోకి వస్తాడు. ఇదే మీరు వ్యవసాయంతో పాటు మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేపడతారు. ముఖ్యంగా ఎప్పటి నుంచి సామాజిక కార్యక్రమాలు పాల్గొంటున్నారు సార్? దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి నేను రెడ్డి హాస్టల్ సెక్రటరీగా ఉంటుంది సూర్యాపేటలో. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 3 ఏళ్ల కింద ఆయన రెడ్డి హాస్టల్ మా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు చనిపోయింది. ఆ తర్వాత యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇప్పటికి కూడా ఈ రెడ్డి హాస్టల్ సర్వీసింగ్ నేను ఇప్పటికీ చేస్తున్నా. ఇంకా తర్వాత శ్రీ అరవిందం సొసైటీ ఒకటి ఉంది సూర్యాపేటలో. అరవింద సొసైటీకి కూడా నేనే అధ్యక్షుడిని. ఆ సొసైటీలో కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతుంటాయి. అరవింద్ ఆశ్రమం ఉంది ఇక్కడ, ఆశ్రమంలోకి పోతాము. దానికి అధ్యక్షుడిని నేను. దాంట్లో ఒక సొసైటీ ఒక 10 మంది మెంబర్స్ ఉంటారు. అది ఎట్లా సార్ ఇట్లా వ్యవసాయం ఇటు సామాజిక సేవ ఇంత లేటు వయసులో కూడా ఎలా సాధ్యమవుతుంది మీకు? అసలు భగవంతుడికి నన్ను దయ అంతకు తప్ప ఏం లేదు, నాదేం లేదు. నేను సపరేట్ ఫుడ్ ఏమైనా తింటారా మీరు? ఏం లేదు. నేను అసలు నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను. 30 ఏళ్ళు అయింది నాన్ వెజిటేరియన్ తింటాం మానేసి. నాన్ వెజిటేరియన్ తినడం, తాగుడు లేదు, ఏది లేదు. ఓన్లీ భోజనం చేసి కూరగాయల భోజనం. ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా సాధించవలసిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. అన్ని సాధించారు? అన్ని సాధించిన, ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే అన్ని సాధించినట్టే ఉంది. ఇంకా వ్యవసాయంలో కొత్త ఏమైనా టెక్నిక్లు ఏమైనా చెప్తారా రైతులకు, యువతలకు? చాలా రోజు టీవీలలో పేపర్లలో ఇస్తున్నారు కదా కొత్త టెక్నాలజీ. వ్యవసాయంలో కొత్త పంటలు ఇస్తున్నారు. చాలా ఉత్సాహం గల రైతులు కష్టపడితే చాలా ప్రయోజనం ఉంది. వ్యవసాయమే చాలా మంచిదని నా అభిప్రాయం. ఒకరోజు సెలవు కావాలంటే కూడా ఉద్యోగి అయితే వాడికి సెలవు దొరకదు. ఉద్యోగి వ్యవసాయదారుడు అయితే వాడికి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడంటే అప్పుడు ఎక్కడికి ఊరికి పోవచ్చు, ఏమైనా చేయవచ్చు. అన్ని రకాలుగా కూడా ఉంది. స్వతంత్ర జీవితం వ్యవసాయం అంటే స్వతంత్ర జీవితం, స్వతంత్రంగా బతకొచ్చు. ఈ రైతు ఏదైతే అపారమైన అనుభవం ఉంది, దాదాపు 1965 నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవసాయం కొనసాగిస్తున్నారు. తనకు కేవలం తన ఫిట్నెస్ రహస్యం అంటూ ఏం లేదు, నాకు దేవుడిచ్చిన ఒక ఆరోగ్యమే నన్ను వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే నేటి యువతకు తను ఒకటే సలహా ఇస్తున్నాను. ఒక అనుభవజ్ఞ రైతు కదా, కేవలం తమకున్న 3 ఎకరాలు 4 ఎకరాల్లో దాంట్లో ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటే కనుక ఖచ్చితమైన లాభాలు ఉంటాయి. ఎవరి మీద కూడా ఆధారపడి జీవించవలసిన అవసరం లేదు. రైతుగా జీవితం కొనసాగిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తుందని కూడా మసూద్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిజంగా మసూద్ రెడ్డి గారు చేస్తున్న వ్యవసాయ విధానం కూడా నేటి యువతకు ఎంతో ఆదర్శవంతంగా ఉంది. మసూద్ రెడ్డి గారి స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత యువత వ్యవసాయ రంగంలో రాణించాలని ఆశిద్దాం.